లోకల్ న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్ రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని నగరంలోని నీలకంఠ ఆలయం ముస్తాబు అయింది. ఉదయం నుండి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. ప్రతి సంవత్సరం మాదిరి నీలకంఠేశ్వర ఆలయ రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. వేకువజామునే ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. అభిషేకం, అర్చనలు జరిపారు. ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుకు సిద్ధం చేశారు. నూతనంగా తయారు చేయించిన రథం, ఉత్సవ మూర్తులను ఊరేగించారు. ఆలయ ప్రాంగణంలో జాతర వాతావరణం ఏర్పడింది. తల్లి గోరి వరకు చేరుకున్న రథోత్సవం తిరిగి ఆలయానికి చేరుకుంది. పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య ఈ వేడుక జరిపారు. రథోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కాంగ్రెస్ శ్రేణులలో నూతన ఉత్తేజం కనిపిస్తోంది. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కు ఎట్టకేలకు ఎమ్మెల్సీ వరించింది. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మొదటిసారిగా జిల్లాకు వచ్చిన మహేష్ షబ్బీర్ కు కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు దిగ్గజ నేతలకు కీలక పదవులు దక్కడంతో కాంగ్రెస్ క్యాడర్ లో నూతన ఉత్తేజం నింపింది. ఎమ్మెల్సీగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసి మొదటిసారిగా నిజామాబాద్ వచ్చిన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా నియమింపబడి మొదటిసారిగా నిజామాబాద్ వచ్చిన మొహమ్మద్ షబ్బీర్ అలీలకు ఇందూరు ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అడుగడుగునా గజమాలలతో సన్మానిస్తూ ఘన నీరాజనం పలికారు. గల్లీ గల్లీలో మంగళహారతులతో మహిళలు స్వాగతం పలికారు. ప్రధాన వీధుల గుండా స్వాగత ర్యాలీ కొనసాగింది. బోర్గాం నుంచి మొదలైన స్వాగత ర్యాలీ పూలాంగ్ చౌరస్తా, గోల్ హనుమాన్, జెండా గల్లీ, పెద్ద బజార్, నెహ్రూ పార్క్, బస్టాండ్, కోర్టు చౌరస్తా, మున్నూరు కళ్యాణ మండపం వరకు స్వాగత ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి బోధన్ శాసనసభ సభ్యులు సుదర్శన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత రాఘవేందర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, మాజీ ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నగరం మొత్తం నేతల స్వాగత ఏర్పాట్ల ఫ్లెక్సీలతో సందడి నెలకొంది. ప్రధాన వీధుల్లో కాంగ్రెస్ జెండాలు రెపరెపలాడాయి. ప్రభుత్వ సలహాదారులుగా నియమింపబడి నిజామాబాద్ కి మొదటిసారి వచ్చిన మొహమ్మద్ అలీ షబ్బీర్ కి ఇందల్వాయ్ టోల్ గేట్ వద్ద కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ జిల్లా సీనియర్ నాయకులు ఆది ప్రవీణ్ కుమార్ ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైసా ఎల్లయ్య, సీనియర్ నాయకులు ఈర్ల శేఖర్, కోనేరు సాయి కుమార్ పాల్గొన్నారు. మున్నూరు కాపు సంఘంలో అతిథుల సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీని ఆదరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజల కోసం ఇచ్చిన 6 గ్యారెంటీలను పక్కాగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇదివరకే 2 గ్యారెంటీలను అమలు చేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. త్వరలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజల పక్షాన నిలుస్తామని తెలిపారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు చేరుకుని సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజకీయాల్లో అదృష్టం అనేది చాలా గొప్ప విషయం. కానీ రాజకీయాలు ఒకటి మాత్రం వాస్తవం, క్యారెక్టర్ కాపాడుకుంటూ ఓపికతో నెమ్మదిగా అందరితో సత్సంబంధం పెడుతూ చక్కగా చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు పార్టీ గుర్తిస్తుందని నమ్మకంతోనే ఈరోజు చేసుకుంటూ పోయినాం. నిజం కూడా మేము పుట్టిన గ్రామం చాలా చిన్న గ్రామం. ఆనాడు ఛాయ్ కావాలంటే మండలెట్టుకోటి రావాలి, అంతా కూడా ఫారెస్ట్. ఇంటి బయటకు వెళ్తే జనకలు, కొండగోర్లు, ఎలుగుబంట్లు. అలాంటి గ్రామంలో పుట్టి చదువు కోసం మా నాన్నగారు ఆ రోజు బొమ్మ గంగాధర గౌడ్ గారు ఇక్కడ ఇల్లు కొని విద్య మీద, ఎడ్యుకేషన్ మీద ఎంత నమ్మకం అంటే వారికి పిల్లలు చదువుకోవాలని నిజామాబాద్లో ఇల్లు కొని కాన్వెంట్ స్కూల్లో చదివించినారు మాకు. ఆయన ఎప్పుడు చెప్పేది మగపిల్లలు వీలైనంత ఎక్కువ చదువుకోవాలి, ఎక్కువ టూరిస్టులు పోవాలని. మా పార్టీలకు నరేంద్ర రెడ్డిలు అందరూ ఎప్పుడు టూరిస్ట్ వేస్తూ ఉంటాం. ఎందుకంటే ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను నెరవేరుస్తూ భీమ్గల్ బస్సు డిపోను ప్రారంభించారు. 26 బస్సులను కేటాయిస్తూ నాడు రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆగమేఘాల మీద ఆరంభించారు. ప్రస్తుతం దీని ఆలనా పాలన చూసేవారు కరువయ్యారు. ఉత్తుత్తి బస్ డిపోగా పేరొందుతోంది. ప్రజలను బక్రా చేసే ఘనత బీఆర్ఎస్ నాయకులకు దక్కుతుంది. ఎలక్షన్ సందర్భంగా హడావిడిగా భీమ్గల్ ఆర్టీసీ డిపోను ప్రారంభించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, అందులో భాగంగానే డిపో ఒకటి మిగిలిందని చెప్పుకొని ప్రజల చెవిలో పువ్వు పెట్టారు. మూతపడ్డ భీమ్గల్ బస్సు డిపో పునరుద్ధరణ కోసం ఎన్నో ఆందోళనలు జరిగాయి. డిపో ఆరంభించి 2,50,00,000 రూపాయల నిధులు మంజూరు చేశారు.
పాత ఇంటికి పూతల పై మెరుగులు దిద్ది వదిలేశారు. డిపోలో మేనేజర్ లేడు, ఒక మెకానిక్ లేడు, డీజిల్ ట్యాంక్ లేదు. 15 బస్సులతో ప్రారంభించారు. బస్ డిపో ఉన్న భీమ్గల్ నుండి ఆర్మూర్ వెళ్లాలంటే రాత్రి 9 తర్వాత, అలాగే ఆర్మూర్ నుండి భీమ్గల్ కి రావాలంటే రాత్రి 10 గంటలకు చివరి బస్సులు ఉన్నాయి. డిపో ఉన్న అదే సమయం లేకున్నా అదే సమయం అని ప్రజలు నిట్టూరుస్తున్నారు. బస్సుల సమయంలో ఎలాంటి మార్పులు లేవు అంటున్నారు. అలాగే కొన్ని చుట్టుపక్కల గ్రామాలకు ఇప్పటికీ బస్ సౌకర్యాలు లేవు. ఎలక్షన్ కోసమే డిపో ప్రారంభించారు అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఎలక్షన్ తర్వాత డిపో ఎత్తివేస్తారని పుకార్లు వినిపిస్తున్నాయి. కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అయిన భీమ్గల్ డిపోపై శ్రద్ధ వహించాలని, చుట్టుపక్కల గ్రామాల పల్లెలకు బస్ సౌకర్యం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని ఈ ప్రభుత్వం చేయకుండా ప్రజల మేలు కోసం పనిచేయాలని కోరుతున్నారు. జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ లో గల ఈవీఎం గోడౌన్ లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ఫస్ట్ లెవెల్ చెకింగ్ ప్రక్రియలో భాగంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మాక్ పోల్ నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఈవీఎం గోడౌన్ ను సందర్శించి మాక్ పోల్ ప్రక్రియను పరిశీలించారు కలెక్టర్. ప్రాథమిక పరిశీలన ద్వారా పనితీరు సక్రమంగా ఉన్నట్లు గుర్తించిన కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు, వీవీప్యాట్లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మాక్ పోల్ చేపట్టి ఈవీఎంలను ప్రయోగాత్మకంగా పరిశీలన జరిపారు. ఈ సందర్భంగా మాక్ పోల్ ప్రక్రియపై ఈవీఎంల పనితీరు గురించి కలెక్టర్ వివరిస్తూ రాజకీయ పార్టీల ప్రతినిధుల సందేహాలను నివృత్తి చేశారు. కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, సాత్విక్, సంతోష్, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు. దేశాన్ని కాపాడుకోవడమే కార్మిక కర్షకుల ప్రధాన కర్తవ్యమని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలు నచ్చక చేపట్టిన బంద్ కొనసాగింది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ నగరంలో అన్ని కార్మిక సంఘాలు కలిసి ర్యాలీ చేపట్టారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్పొరేట్ మతతత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త కార్మికుల సమ్మెలో భాగంగా కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ ఆడిటోరియం బహిరంగ సభ జరిపారు. అనంతరం ధర్నా చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సభకు ఐఎఫ్టీయూ, ఏఐటీయూసీ, సిఐటియు, ఐఎఫ్టీయూ సంఘాల బాధ్యులు ఎం సుధాకర్, వై ఓమయ్య, నూర్జహాన్, శివకుమార్లు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తలుగా వచ్చిన ఏఐటీయూసీ జాతీయ నాయకులు బోస్, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్వి రమ, ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు జి భూమయ్యలు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మె, గ్రామీణ భారత్ బంద్ జయప్రదమైందన్నారు. మోడీ ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల విధానాలు పాటిస్తూ కార్మిక వర్గానికి తీవ్ర అన్యాయం చేస్తోందన్నారు. కార్మిక వ్యతిరేక 4 కోడ్లను వెంటనే రద్దు చేయాలన్నారు. రైతులకు ఇచ్చిన కనీస మద్దతు ధర, రైతు వ్యతిరేక చట్టాలను శాశ్వతంగా రద్దు చేయడం వంటి హామీలను నెరవేర్చాలన్నారు. 10 ఏళ్లుగా దేశంలో నిరుద్యోగిత రేటు పెరిగిందన్నారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాల హామీగానే మిగిలిపోయిందన్నారు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలన్నారు. మోడీ ప్రభుత్వ విధానాల వల్ల కార్పొరేట్ సంస్థల లాభాలు గరిష్ట స్థాయికి చేరాయన్నారు. తద్వారా కార్పొరేట్ల ఆదాయం 30% వృద్ధి చెందగా పేద మధ్యతరగతి ప్రజల ఆదాయం 11% పడిపోయిందన్నారు. బీజేపీ ప్రభుత్వ హయాంలోనే ధరలు 30% నుండి 56% వరకు పెరిగాయన్నారు. పెట్రోల్ ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం పన్నుల వాటాను 243% పెంచిందన్నారు. 2023లో కార్పొరేట్లకు 2.14 లక్షల కోట్లు బ్యాంక్ రుణాలను మాఫీ చేశారని ఆరోపించారు. ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించే వైఖరిని వీడనాడాలన్నారు. మోడీ విధానాల వల్ల మధ్యతరగతి ప్రజల జీవితాలు అతుకుల బతుకులుగా మారాయన్నారు. ప్రస్తుతం దేశం మతతత్వ విద్వేష రాజకీయాలతో అట్టుడుకుతోందన్నారు. దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత కార్మికులు, రైతులపైనే ఉందన్నారు. కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, సిపిఐ రాష్ట్ర నాయకులు కె భూమయ్య, సిపిఐ ఎంఎల్ ప్రజాపంత రాష్ట్ర సెక్రటరియట్ సభ్యులు వి ప్రభాకర్, న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు వేల్పూర్ భూమయ్య, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి బి భాస్కర్ మాట్లాడారు. ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం నరేందర్, ఏఐపీకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు సాయగౌడ్, ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు గంగారెడ్డి, వివిధ కార్మిక సంఘాలు, రైతు సంఘాల నాయకులు డి రాజేశ్వర్, రాములు, నరసింహరావు, భూపతి, సూరి, రఘురామ్, గణేష్, అశూర్, కిరణ్, విఠల్, రవి, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు. మోడీ సర్కార్ కార్మికులకు వ్యతిరేకంగా, రైతాంగానికి వ్యతిరేకంగా అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు సార్వత్రిక సమ్మె, తర్వాత గ్రామీణ ప్రాంత బంద్ని ఐక్యంగా పిలుపునిచ్చాయి. ఈ సమ్మెలో గ్రామీణ బంద్లో పాల్గొన్నటువంటి రైతాంగానికి, కార్మిక వర్గానికి ఐఎఫ్టీయూ రాష్ట్ర కమిటీ తరఫున అభినందన తెలియజేస్తూ మోడీ సర్కార్ ఇవాళ మతతత్వ విధానాలతో ప్రజల్లో
విభేదాలు తీసుకొచ్చి చీలిక తీసుకొచ్చి కార్మిక వ్యతిరేక విధానాలను అంటే కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలను 4 కోట్లుగా తీసుకొచ్చారు. దానివల్ల సంఘం పెట్టుకునేటటువంటి హక్కు నిర్వీర్యమైంది. పోరాడే హక్కు లేకుండా పోతుంది. కనీస వేతనాల చెల్లింపు అనేటటువంటిది ఊసే లేకుండా పోతున్నటువంటి స్థితి ఉంది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి కుటుంబంలో 15 లక్షల రూపాయలు జమ చేస్తానని చెప్పారు. అట్లాగే రైతాంగానికి గిట్టుబడి ధర అంటే ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ని నిర్ణయించి చట్టం చేస్తామని చెప్పింది. వీటన్నిటికీ తిలోదకాలు ఇచ్చింది కనుక మేము ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని, అవి సవరించినటువంటి దాన్ని ఎత్తివేయాలని చెప్పి, అదే రకంగా దేశంలో ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కింద అన్ని రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఉద్యోగులకు తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అలాగే ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేయకూడదని, ఆయనను గద్దె దింపే వరకు మోడీ హటావో దేశ్కో బచావో అనే నినాదంతో ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్న విద్య ఆరోగ్యం ఫ్రీగా అందరికీ అందించాలని, ప్రైవేటు కాంట్రాక్టు కార్మికులందరికీ ప్రైవేట్ చేయాలని, అలాగే కనీస వేతనాలు 26,000 ఇవ్వాలని, అలాగే అంగన్వాడీ ఆశా వర్కర్లు, మున్సిపల్ వర్కర్స్ని పర్మనెంట్ చేయాలని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని వారిని. మిత్రులారా, నిజామాబాద్ పాత్రికేయ మిత్రులకు నమస్తే. దేశవ్యాప్తంగా రద్దు చేసిన 44 చట్టాలని మళ్ళీ తీసుకురావాలని, అట్లాగే వ్యవసాయ రంగాన్ని ఏదైతే ప్రైవేటీకరణ, అట్లాగే కార్పొరేట్ శక్తులకు ఉపజెప్పే పద్ధతిని ఉపసంహరించుకోవాలని, విద్యుత్ బిల్లును ఉపసంహరించుకోవాలని అటు ట్రేడ్ యూనియన్ సెంటర్స్ ట్రేడ్ యూనియన్ అట్లాగే ఎస్కేఎం ఇచ్చిన పిలుపు సమ్మె గ్రామీణ బంధునికి సిపిఐఎం ప్రజాపంద పూర్తి మద్దతునిస్తూ ఉంది, పాల్గొంటూ ఉంది. అదే సమ్మెలో ఒకటే నిమిషంలో ఈరోజు ఏదైతే 16 మాసాలు ఈ దేశంలో ఉన్న రైతాంగం ప్రపంచమంతా కూడా ఢిల్లీ కేంద్రం వైపు చూసే విధంగా సమ్మె పోరాటం చేసి దెబ్బలు తిని లాఠీచార్జ్ తిని కరోనాలో సైతం ఈరోజు లెక్క చేయకుండా కనీసం మాస్కులు ధరించకుండా పోరాడి విజయం సాధించారు. ఈ మోడీని తన పాలనలో ఎవరికి కూడా వినలేదు. రైతాంగ పోరాటానికి మాత్రం తల వంచింది. కానీ తల వంచి ఈరోజు ద్రోహం చేస్తూ ఉంది. అమలు చేస్తారన్న ఈ ఏదైతే హామీలు ఉన్నాయో ఎంఎస్పి చట్టం, అట్లాగే విద్యుత్ చట్టాన్ని బిల్లుని ఉపసంహరించుకోవడాన్ని చేయకపోవడం వల్లనే 4 రోజులుగా ఢిల్లీ కేంద్రంగా సాగుతున్న ఉద్యమం ఈరోజు విదేశీయులు మన దేశంపై దాడి చేస్తే ఏ రకంగా సైన్యంతో అణిచివేస్తారో, ఏ రకంగా ఎదుర్కొంటారో. ఆర్మూర్ నియోజకవర్గం గత 10 సంవత్సరాల కాలంలో ఆర్భాటం తప్ప అభివృద్ధికి నోచుకోలేదని ఎమ్మెల్యే పైడి రాకేష్ అన్నారు. నియోజకవర్గంలో బాలికల వసతి గృహాలు, అద్దె ఇంట్లో మురికి కాలువ వెంట ఉండి సామర్థ్యానికి మించి బాలికలు ఉంటున్నారని, వారికి కావాల్సిన కనీస సౌకర్యాలు లేకుండా పోయాయని తెలిపారు. తెలంగాణ శాసన మండలి బడ్జెట్ సమావేశాలలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ నియోజకవర్గ సమస్యలను పేర్కొన్నారు. ఆర్మూర్లోని 100 పడకల ఆసుపత్రిలో సిబ్బందిని నియమించాలని, అలాగే ఒక అంబులెన్స్ ను మంజూరు చేయాలని పేర్కొన్నారు. పెట్టుబడులను లక్కంపల్లి సేస్ లో పెట్టి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కలిగేలా చూడాలన్నారు. ఉపాధి లేక యువత మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారని గుర్తు చేశారు. మోడల్ ఆర్మూర్ గా తీర్చడానికి కావాల్సిన నిధుల కేటాయింపు జరపాలన్నారు. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ శాసనసభకు మొదటిసారి శాసనసభ్యుడిగా ఎన్నికైన మొదటి అవకాశం ఇచ్చినందుకు మాలాంటి వాళ్ళం గ్యాలరీలో కూర్చుంటే చాలనుకున్నాం. గౌరవ శాసనసభకు పంపిన నా ఆర్మూర్ ప్రజలందరికీ మీ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు నా ఆర్మూర్ నియోజకవర్గంలో 10 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల క్రితం ఎలాంటి అభివృద్ధి చెందకుంటుందో ఇప్పుడు కూడా అలానే ఉంది అధ్యక్ష. ప్రచారం తప్ప లేదు. దయచేసి ఒక 2 నిమిషాలు ఎక్కువండి నాకు. మా ఆర్మూరు పట్టణంలో 3,000 మంది అమ్మాయిల అధ్యక్ష కనీస వసతులు లేకుండా సోషల్ వేర్ ఎస్సీ ఎస్టీ గిరిజన అమ్మాయిలు అద్దె కొంపలల్లా మురిగి గుంటల పక్కన 2,000 మంది హాస్టల్లో ఉంటున్న అధ్యక్ష. అది కూడా 200 మంది కెపాసిటీ ఉన్న అద్దె బిల్డింగ్లో 600 మంది అమ్మాయిలు
బాత్రూములు లేవు, బెడ్రూములు లేవు. ఒక్క బెడ్రూమ్లో 40 మంది అమ్మాయిలు అధ్యక్ష. ఈరోజు ఒక శుభవార్త చూశాను అధ్యక్ష. 100 కోట్లతో గురుకులం కొడంగల్, నమూనాలో కొడంగల్ ఇంటిగ్రేటెడ్ గురుకులం అని అధ్యక్ష మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి మోడల్ కొడంగలే కాకుండా నా ఆర్మూర్ను కూడా ఇంకొక మోడల్గా తీసుకోవాలని ఈ 100 కోట్ల గురుకులంకు ఆ 2,000 మంది అమ్మాయిలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఆడబిడ్డలు వాళ్ళకు కూడా మొదటిసారి అవకాశం ఇవ్వమని మీ ద్వారా కోరుకున్నాను అధ్యక్ష. రెండోది 100 బెడ్స్ హాస్పిటల్ ఉంది అధ్యక్ష. అది పేరుకే 100 బెడ్. 10 బెడ్లకు సరిపడా డాక్టర్స్ లేరు, నర్సెస్ లేరు, ఎక్విప్మెంట్స్ లేవు. గౌరవ మంత్రి గారిని కూడా కలవడం జరిగింది. నిజామాబాద్ జిల్లాకు వచ్చినప్పుడు ఒక అంబులెన్స్ అని ఇవ్వండి అన్నాను అడిగాను. అంబులెన్స్ కూడా రాలేదు అధ్యక్ష. 2 నెలల నుంచి మంత్రులను అడుగుతున్నాను. దయచేసి పేదవాడికి ఉన్న ఒకే ఒక్క డబ్బున్న వాళ్ళు ఎవరు హాస్పిటల్కి వెళ్ళారు అధ్యక్ష. దయచేసి మీ ద్వారా గౌరవ మంత్రులకు నా హాస్పిటల్ కావాల్సిన కేడార్ స్ట్రెంత్ అండ్ ఎక్విప్మెంట్స్ ఇప్పించగలని కోరుకుంటున్నాను అధ్యక్ష. మూడోది, మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు అండ్ భారీ పరిశ్రమ శాఖ మంత్రి గారు స్విట్జర్లాండ్ దావోస్కి వెళ్ళారు అధ్యక్ష. 40,000 కోట్లు పెట్టుబడులు వచ్చాయని చెప్పారు అధ్యక్ష. సంతోషం. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక కొత్త అధ్యాయం అనుకుంటున్నాను. మా లక్కంపల్లి సెట్స్ సుమారు ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటివరకు ఒక ఇండస్ట్రీ రాలేదు అధ్యక్ష. దీని ద్వారా ఏదైతే విదేశాలు కావచ్చు, మిగతా రాష్ట్రాల నుంచి పారిశ్రామికవేత్తలు వచ్చినప్పుడు మన ఉమ్మడి 10 జిల్లాలకు సుమారు 40,000 కోట్లు వస్తే ఒక 20,000 కోట్లు ప్రతి ఇండస్ట్రియలిస్ట్కి చెప్పండి అధ్యక్ష. ఒక 20% నిజామాబాద్, ఒక 20% వరంగల్, ఒక 20% నల్గొండ, ఒక 20% ఖమ్మం. హైదరాబాద్ చుట్టూ మేము 20-30 సంవత్సరాలు చూస్తున్నాం అధ్యక్ష. ఏ పెట్టుబడిదారు వచ్చినా హైదరాబాద్ అంటేనే ఇష్టపడుతున్నాడు. ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇక్కడున్న ఇన్ఫ్రా కావచ్చు. మా యువతనేమో మత్తు పదార్థాలకు బానిసవుతుంది అధ్యక్ష. పల్లెలల్లో గంజాయి అనే పదం. ఒక గ్రామంలో 434 మంది యువకులు ఉద్యోగాలు లేక, ఇండస్ట్రీస్ లేక, కుటీర పరిశ్రమలు లేక మత్తు బానిసలు అవుతున్నారు అధ్యక్ష. ఎందుకంటే యువ ముఖ్యమంత్రి, డైనామిక్ ముఖ్యమంత్రి. కాబట్టి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారన్న ఇది ఆలోచించి ప్రతి జిల్లాకు, నేను 20 సంవత్సరాలు చూస్తున్నాను అధ్యక్ష. ప్రతి ప్రభుత్వం 1999 నుంచి నేను గమనిస్తున్నాను ఈ రాష్ట్ర ప్రభుత్వాలని. ఎవరు వచ్చినా ఫ్యాబ్ సిటీ అంటారు, ఔటర్ రింగ్ రోడ్ పక్కన ల్యాండ్ కావాలంటారు. ఎవరు వచ్చినా చందన్పల్లి అమెజాన్ క్యాంప్ కావాలంటారు. ఎవరు వచ్చినా షాద్నగర్ కావాలంటారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా నిజామాబాద్ జిల్లా మెంట్రాస్పల్లి 44వ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫిబ్రవరి 16న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో గ్రామీణ భారత్ బంద్ చేపట్టారు. కార్మిక సంఘాలు, రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో పాల్గొని బంద్ నిర్వహించారు. సమ్మెలో భాగంగా నిజామాబాద్ జిల్లా మెంట్రాస్పల్లి 44వ జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చర్యలకు నిరసిస్తూ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా రాస్తారోకో చేశారు. దీంతో జాతీయ రహదారికి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. భారీ ఎత్తున వాహనాలు జాతీయ రహదారిపై నిలిచిపోవడంతో ప్రజల రాకపోకలకు అంతరాయం కలిగింది. జిల్లా అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆకుల పాపయ్య మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం 9.5 సంవత్సరాలుగా దేశ ప్రజలకు, ముఖ్యంగా కార్మిక వర్గానికి చేసిన మేలేమీ లేదన్నారు. ఎన్నో ఏళ్లు పోరాడి సాధించుకున్న హక్కులను కూడా కాలరాస్తూ 4 కార్మిక వ్యతిరేక కోడ్లను తీసుకువచ్చిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలను అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ కంపెనీలకు అప్పగించిందన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్పొరేట్ మతతత్వ విధానాలను ప్రతిఘటించాలన్నారు. మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ఛార్జ్ షీట్ ప్రకటిద్దామన్నారు. ఈ నేపథ్యంలోనే 2024 ఫిబ్రవరి 16న దేశవ్యాప్త కార్మికుల సమ్మె, గ్రామీణ భారత్ బంద్ కు దేశవ్యాప్త కార్మిక, రైతు సంఘాలు పిలుపునిచ్చాయన్నారు. రైతులకు కనీస మద్దతు ధర చెల్లించాలి. కేంద్రం తెస్తున్న విద్యుత్ బిల్లును ఉపసంహరించుకుని రైతులకు స్వామినాథన్ కమిషన్ చేసిన సూచనలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కిసాన్ సంయుక్త మోర్చా మరియు పీడీఎస్యూ జిల్లా నాయకులు సాయినాథ్, జన్నారం రాజేశ్వర్, సిపిఐ ఎంఎల్, న్యూ డెమోక్రసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కనీస మద్దతు ధరలను ప్రకటించి పార్లమెంట్లో చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వంతో 2-3 దఫాలుగా చర్చలు జరుపుతున్నా ఈ రోజుకు ధరల్ని నిర్ణయించి పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించండి అని చెప్తే కల్పించడం లేదు. ఎన్నోసార్లు కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేయడం జరిగింది. కొన్ని రాష్ట్రాలలో
విద్యుత్తు ఫ్రీ ఇస్తుంటే ఇవాళ విద్యుత్ బిల్లుని తీసుకొస్తుండ్రు, రైతులకు ఎవరికి ఫ్రీ ఇవ్వద్దు అని అంటున్నారు. ఇవాళ దేశంలో గిట్టుబాటు కాక, ధరలు గిట్టుబాటు కాక, వ్యవసాయం చేయకుండా భూముల నుంచి ఎందరో మంది వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది కనీసం గిట్టుబాటు కాకుండా. ఈరోజు ఢిల్లీ వ్యాప్తంగా, ఢిల్లీకి కనీసం రైతులు మేము ఎంటర్ అవుతాం, మేము అక్కడ ధర్నా చేసుకుంటాం, శాంతియుతంగా మేము పోతామంటే వాళ్ళను రైతులను ఎవరిని కూడా పోనీయకుండా టీఆర్ గ్యాస్ నానా ఇబ్బందులు పెట్టే స్థితి ఇవాళ తీసుకొస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే, ఇది ఒక కుట్రపూర్తిగా రైతాంగాన్ని పూర్తిగా దెబ్బతీసే విధంగా ఉంది. దీన్ని వెంటనే కనీస మద్దతు ధరల చట్టాన్ని తీసుకొచ్చి పార్లమెంట్లో దాన్ని తీయాలి. అట్లాగే కల్తీ విత్తనాలను అరికట్టడానికి చట్టాన్ని తీసుకురావాలి అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కల్తీతోని లక్షలాది మంది రైతులు నష్టపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకు మీరు కల్తీ విత్తనాలు తీసుకొచ్చే వ్యాపారస్తుల మీద ఎందుకు మీరు చర్యలు తీసుకోరు? అటువంటి వాళ్ళని ఎందుకు జైల్లో పెట్టరు? వాళ్ళ ఆస్తుల్ని ఎందుకు జప్తీ చేయరు? ఇవాళ రైతాంగం అంతా కూడా దెబ్బతినే పరిస్థితి ఉంది కాబట్టి రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి ఇవాళ కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే చట్టాన్ని తీసుకొచ్చే చర్య కేంద్ర ప్రభుత్వమే చేయాలి కాబట్టి తీసుకురావాలి. కేసులు పెట్టిన అన్నీ కూడా ఉపసంహరించుకోవాలి. మీరు గతంలో పార్లమెంట్లో హామీ ఇచ్చినట్టే ఈరోజు దాన్ని అమలు జరపాలి. స్వామినాథన్ గారికి మీరు గౌరవంగా భారతరత్న ఇచ్చిండ్రు, స్వామినాథన్ చెప్పిన దాన్ని మీరు ఎందుకు అమలు? ప్రభుత్వం విద్యారంగాన్ని ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు కట్టపెట్టేందుకు నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చి కుట్రలు పన్నుతుందన్నారు. ఇందుకు నిరసనగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యు, ఏఐఎస్బి, ఏఐఎఫ్డిఎస్ సంఘాల ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక ఎన్టీఆర్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నామల్ ఆజాద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విద్యారంగాన్ని ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు కట్టపెట్టేందుకు నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చి కుట్రలు పన్నుతోందన్నారు. చంద్రయాన్ ద్వారా జాబిల్లి వరకు చేరుకున్న చదువులలో విద్యా కాశీకరణలో తీసుకొచ్చేందుకు చరిత్రను వక్రీకరిస్తున్నారన్నారు. ఎన్సీఈఆర్టీ సిలబస్ ను మారుస్తూ విద్యారంగంలో మూఢత్వాన్ని జోపిస్తోందన్నారు. కేంద్ర బడ్జెట్ లో విద్యారంగానికి 10% నిధులు కేటాయించాలి. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కు నిధులను తగ్గించి నిర్వీర్యం చేసే కుట్రను మానుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పరిశోధక విద్యార్థుల ఫెలోషిప్లలో కోతను విరమించుకోవాలన్నారు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న శాస్త్రీయ విద్యా వ్యతిరేకత విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి రాచకొండ విఘ్నేష్, బోడ అనిల్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురాం, పీడీఎస్యు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నరేందర్, డాక్టర్ కర్క, గణేష్, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే అషూర్, ఏఐఎస్బి జిల్లా కార్యదర్శి నాగరాజు, ఏఐఎఫ్డిఎస్ జాతీయ కన్వీనర్ రాజశేఖర్, పీడీఎస్యు జిల్లా నాయకులు తిరుమలేష్, ఏఐఎస్ఎఫ్ నగర కార్యదర్శి నవీన్, ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి మహేష్, నాయకులు డి దీపిక, నవీన్, ప్రశాంత్, భూషణ్, సాయి, శివాజీ, రమేష్, సుధాకర్, గణేష్, సందీప్, చతుర్ సింగ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. నామల్ ఆజాద్, పీడీఎస్యు స్టేట్ జనరల్ సెక్రటరీ. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి గ్రామీణ మద్దతుకు వామపక్ష విద్యార్థి సంఘాలుగా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. అలాగే నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విద్యార్థి వ్యతిరేక విధానాలకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పీడీఎస్యు, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఏఎస్బి, ఏఐడిఎస్ఓ, ఏఎఫ్డిఎస్ ఆధ్వర్యంలో నిజామాబాద్ పట్టణంలో నరేంద్ర మోడీ ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. అయ్యా నరేంద్ర మోడీ గారు, మీరు ఈ సమాజం అభివృద్ధి పదంలో ముందుకెళ్తూ ఉంటే, శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందుతూ ఉంటే, శాస్త్రీయ విద్యా విధానాన్ని బలోపేతం చేయాల్సినటువంటి మీరు పురాణాలు, ఇతిహాసాల పేరుతో తయారు చేసినటువంటి జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చి విద్యార్థుల మెదళ్లను చిదిమేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటిది కాదు అని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి యూనివర్సిటీలన్నింటినీ కూడా అభివృద్ధి చేయాల్సింది పోయి ఆ యూనివర్సిటీలలో కల్లోలాలు సృష్టిస్తూ ఉన్నారు. మతాల పేరుతో, కులాల పేరుతో
వివక్షతలకు గురి చేస్తూ ఉన్నారు. మీరు వివక్షత గురి చేయడం వల్ల రోహిత్ వేముల లాంటి విద్యార్థి ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి నెలకొంటా ఉంది. ఆ రోహిత్ వేముల చట్టాన్ని తీసుకొచ్చి ఇలాంటి యూనివర్సిటీలో ఇలాంటి ఘటనలు రాకుండా అడ్డుకట్ట వేయాల్సింది పోయి వాటిని పెంచేటువంటి కుట్రలు చేస్తూ ఉన్నాం. ఇలాంటివన్నీ కూడా సరైనటువంటి కాదు. రైతు కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి అని బిఎల్టీయూ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ డిమాండ్ చేశారు. మోదీ నాయకత్వంలోని బీజేపీ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆధిపత్య ఆర్థిక విధానాల వల్ల లక్షలాది పరిశ్రమలు మూతపడి కోట్లాది మంది బహుజన కార్మిక వర్గం రోడ్డున పడిందని పేర్కొన్నారు. రైతులు కార్మికులు ఉద్యోగులు కొనుగోలు శక్తిని కోల్పోతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు కార్మిక దేశవ్యాప్త సమ్మె గ్రామీణ బంద్ కు మద్దతుగా బహుజన వామపక్ష కార్మిక సంఘాల సమైక్య బిఎల్టీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సుభాష్ నగర్ నుండి మున్సిపల్ కార్పొరేషన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఖలీల్వాడి మీదుగా బస్టాండ్, రైల్వే స్టేషన్, పాత మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఢిల్లీ చుట్టూ రైతులు ఆందోళన కార్యక్రమాలు చేస్తుంటే వారి సమస్య పరిష్కారం చేయకపోగా దేశానికి అన్నం పెట్టే రైతులపై డ్రోన్లతో టియర్ గ్యాస్ ద్వారా దాడి చేయడం సిగ్గుచేటన్నారు. రాబోయే రోజుల్లో కార్మిక వర్గం ప్రతిఘటించకపోతే భారత రాజ్యాంగం కల్పించిన సామాజిక భద్రత, సంక్షేమం, రిజర్వేషన్లను బీజేపీ కేంద్ర ప్రభుత్వం రద్దు చేసే ప్రమాదం ఉందని బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ బిఎల్టీయూ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ హెచ్చరించారు. ఆదాని, అంబానీల కార్పొరేట్ కంపెనీలకు ఊడిగాన్ చేసేలా కేంద్ర ప్రభుత్వం చట్టాలను సవరించే ప్రయత్నం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బిఎల్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ సిద్దిరాములు మాట్లాడుతూ బీజేపీ కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న హక్కుల కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. బీడీ పరిశ్రమపై విధించి జీఎస్టీని తొలగించాలని డిమాండ్ చేశారు. బహుజన లెఫ్ట్ మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ సబ్బని లత మాట్లాడుతూ బీజేపీ కేంద్ర ప్రభుత్వం బహుజన శ్రామిక మహిళలకు కనీస వేతనాలు అమలు చేయకుండా శ్రమ దోపిడీ చేసే పెట్టుబడిదారులకు అండగా ఉంటుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బిఎల్టీయూ జిల్లా అధ్యక్షులు కె మధు, జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల రాజేందర్, బహుజన మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ బిఎల్టీయూ నాయకులు జి యాదయ్య, మురళి, శ్రీశైలం, రాజేందర్, ప్రశాంత్, బి ప్రసాద్, కె సహదేవ్, బీడీఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ జి శ్రీమాన్, బహుజన లెఫ్ట్ మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు గీతాంజలి, ప్రధాన కార్యదర్శి దండు జ్యోతి, విద్యా, విజయ, రజిత తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా రైతులు కార్మికులు జరుపుతున్నటువంటి ఈ దేశవ్యాప్త సమ్మె గ్రామీణ బంద్కు బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ సంపూర్ణమైన మద్దతు ఇచ్చింది. అదేవిధంగా ఇవాళ మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని కూడా అంబానీ, ఆదానీ, గుజరాత్ గుత్తదారులకు మాత్రమే ఉపయోగంగా వేల కోట్ల, లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ ఆస్తి పెరుగుతూ ఉంది. పేద ప్రజలకి నయా పైసా ఆస్తి పెరగట్లేదు. ఇవాళ కొనుగోలు శక్తి పడిపోయింది కార్మికులకి, ముఖ్యంగా రైతాంగానికి. అదేవిధంగా వివిధ వృత్తులకు సంబంధించి ఇవాళ ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల వల్ల ప్రజలు అనేక ఆర్థిక ఇబ్బందులు, ముఖ్యంగా ఇవాళ ధరలు పెరుగుతున్నాయి, ధరల నియంత్రణ లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం తక్షణమే మరి వీటన్నిటి మీద కంట్రోల్ చేయాలా, లేకపోతే ఈ ప్రభుత్వం కుర్చీ ఖాళీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కార్మిక వర్గం డిమాండ్ చేస్తూ ఉంది. ఇవాళ ఢిల్లీ చుట్టూ రైతాంగం తమ హక్కుల కోసము, మరి గిట్టుబాటు ధర కోసము వాళ్ళు శాంతియుతంగా అక్కడ ధర్నాకు వెళ్తే ఇవాళ శత్రు దేశాల మీద దాడి చేసినట్టు డ్రోన్ల ద్వారా దాడులు చేసి వాళ్ళ మీద విపరీతమైన నిర్బంధాన్ని ప్రయోగిస్తూ ఉంది. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా దాని ఫలితాలు అనుభవిస్తుంది. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలి. మోడీ ప్రభుత్వం ప్రజల మధ్య విభజన సృష్టించి ఎన్నికల్లో లబ్ధి పొంది మరి మళ్ళీ అధికారంలో రావాలని చూస్తూ ఉన్నారు. కాబట్టి తెలంగాణలో ఏ విధంగా అయితే ఇక్కడ ఉన్న గత ప్రభుత్వానికి పట్టిందో గతి, అదేవిధంగా దేశ ప్రజలు ఈ మోడీ ప్రభుత్వాన్ని ఓడించి మరి వాళ్ళ ఒక ప్రజాస్వామ్య విధానాన్ని తీసుకురావాలి. ఇవాళ చూసిన సుప్రీంకోర్టు, గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మొత్తం ఈ దేశంలో ఉన్న దొంగలు ఎవరైతే ఉంటారో మరి ప్రజలకి పన్ను ఎగ్గొట్టి, దేశ ప్రజలకు పన్ను ఎగ్గొట్టి కార్మికులకు సరైనటువంటి మరి వేతనాలు ఇవ్వరు. అట్లాంటి దొంగల దగ్గర ఇవాళ 6,500 కోట్ల రూపాయలు బాండ్ల రూపంలో తీసుకుంది బీజేపీ ప్రభుత్వం. ఇవాళ ఇంత దుర్మార్గం చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఓడించాలని చెప్పేసి మరి కార్మికుల హక్కుల కోసం రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్న మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నాయక్వాడి శ్రీనివాస్ అన్నారు. రైతాంగ కార్మిక కర్షక విధానాలను అవలంబిస్తోందన్నారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన కార్యక్రమాన్ని నవీపేట్ మండల కేంద్రంలో ప్రధాన వీధుల ర్యాలీ నిర్వహించి ఎంపీడీఓకి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నాయక్వాడి శ్రీనివాస్ మాట్లాడుతూ 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, గ్రామ పంచాయతీ కార్మికులకు జీవో నెంబర్ 51ని రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
భారత పార్లమెంట్లో 148 మంది ఎంపీలను సస్పెండ్ చేసి బిల్లులో ఆమోదించుకున్న ఘనత మోడీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఏకేఎస్ జిల్లా ఉపాధ్యక్షులు దేవేందర్ సింగ్ మాట్లాడుతూ రైతులకు ఎంఎస్పీ ధర కేటాయించాలని స్వామినాథన్ సిఫారసు మేరకు అమలు చేయాలని అన్నారు. ఢిల్లీ బార్డర్లో ఉన్న రైతులతో చర్చలు జరిపి వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వానికి కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షులు మేకల ఆంజనేయులు, గ్రామ పంచాయతీ యూనియన్ రాజు, పోసాని, మాణిక్యం, నర్సయ్య, సిపిఎం నాయకులు వసంత్, మురళి తదితరులు పాల్గొన్నారు. కిసాన్ సంఘాలు, అఖిల భారత వ్యవసాయ కూలీ సంఘాలు కలిపి సంయుక్తంగా ఈ దేశవ్యాప్త బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఇది ఇవాళ ఒక్కరోజు ఇచ్చింది కాదు. ఏదైతే కలకత్తాలో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం ఇది. ఈ నిర్ణయాన్ని ఈరోజు వరకు అమలు చేయకపోవడము సిగ్గుచేటు. ఇప్పటి వరకు ఏదైతే ఈ దేశ చరిత్రలో లేనంత ఘోరంగా మోడీ ప్రభుత్వం ఉంది. మొన్న 148 మంది ఎంపీల్ని సస్పెండ్ చేసి బిల్లుల్ని ఆమోదించుకున్న చరిత్ర ఎవరికి దక్కుతుందంటే అది మోడీకే దక్కుతుంది. ఎందుకంటే ప్రతిపక్షాలు లేకుండా తనకు అనుకూలమైన చట్టాలని ఈరోజు చేసుకుంటున్నాడు. కానీ ఆ చట్టాలు ఎవరికి ఉపయోగపడతాయి? ఇవాళ దేశానికి వెన్నుముక కార్మిక వర్గం, రైతాంగము అని చెప్తూనే మరోపక్క ఇదే కార్మిక వర్గం, ఇదే రైతాంగాన్ని నడ్డి విడుస్తున్నాడు. కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పటికే దేశ రాజధాని రైతాంగం మొత్తం యావత్తు పోరాటాలలో ఉంది. ఇప్పటికే ఆయన 3వసారి చర్చలు జరిగినాయి. కార్మిక చట్టాల విషయంలో కూడా అట్లాంటి విషయాలే జరుగుతున్నాయి. 29 చట్టాలని అట్లాగే 44 సెక్షన్లను తీసేసి 4 కోడ్లుగా చేసి ఇలా సంఘం పెట్టుకునే హక్కు లేకుండా చేసింది ఈ ప్రభుత్వం. ఇలా ఏ కార్మికుడిని తీసేసినా అడగద్దంటున్నారు, సంఘం పెట్టుకోవద్దంటున్నారు, జీతాలు అడగద్దంటున్నారు. 3 నెలల జీతాలు, 6 నెలల జీతాలు, పెండింగ్ వర్క్ చేసేది శానిటేషన్ వర్క్ వీళ్ళు లేకుంటే ఉండదని అంటారు. కరోనాలో దేవుళ్ళు అన్నాడు మోడీ సాబ్. ఎంత మంచోడు అంటే కరోనాలో వీళ్ళని కాళ్ళు కడిగిండు. ఇప్పుడేమో వీళ్ళు కాలు మొక్తామంటున్నారు. కానీ కాలు మొక్తామన్నా కానీ ఈ చట్టాలు తెచ్చి ఆగం పట్టిస్తున్నాడు. మేము అడిగేది అదే, మీరు కాళ్ళు గడువుడు కాదు, మాకు సన్మానాలు చేసుడు కాదు. మేము అనేది మా కడుపు నిండా వచ్చే కనీస వేతనం చట్టం ప్రకారం 26,000 రూపాయలు ఇవ్వండి. పిఎఫ్ఈఎస్ఏ సౌకర్యం కల్పించండి. ఇవైతే 4 లేబర్ కోడ్లు ఉన్నాయి అవి రద్దు చేయండి. అవి రద్దు చేస్తేనే మాకు పిఎఫ్ఈఎస్ఏ సౌకర్యాలు లాంటి ఉండేది. కాబట్టి ఈరోజు ఈ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెని జయప్రదం చేయాలని చెప్పేసి యావత్ కార్మిక వర్గానికి పిలుపునిచ్చినాం. అయితే ప్రాజెక్టుల వారీగా కొన్ని ఐసీడీఎస్ అంగన్వాడీ పారిశుద్ధ్య కార్మికుల పట్ల అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలపై నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఐసీడీఎస్ బడ్జెట్ పెంచాలని, అంగన్వాడీ ఉద్యోగం పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సిఐటియు ఆధ్వర్యంలో భీమ్గల్లో ధర్నా చేపట్టారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు పూర్తయిందన్నారు. ఈ కాలంలో అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. కనీస వేతనం, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ చెల్లింపు తదితర ఏ ఒక్క సమస్యలు కేంద్ర ప్రభుత్వం పరిష్కరించలేదన్నారు. పైగా ఐసీడీఎస్ బడ్జెట్ తగ్గించి ఐసీడీఎస్ నిర్వీర్యం చేస్తుందని పేర్కొన్నారు. దేశవ్యాప్త కార్మిక సమ్మెలో గ్రామీణ భారత్ బంద్ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారి డిమాండ్ ఐసీడీఎస్ బడ్జెట్ బలోపేతం చేయాలి, 45వ ఐఎల్సీ ప్రకారం అంగన్వాడీ ఉద్యోగులను కార్మికులుగా గుర్తించాలి, కనీస వేతనం 26,000 చెల్లించాలి, ప్రతి నెల 10,000 పెన్షన్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల వాటాలు అమ్మడం, ప్రైవేట్ పరం చేయడం నిలిపివేయాలి, అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని, ఉపాధి హామీ పథకాన్ని విస్తరించి పని రోజులు 200 పెంచాలన్నారు. రోజుకు 600 కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జాతీయ పట్టణ ఉపాధి హామీ చట్టం చేయాలని, ధరల పెరుగుదల అరికట్టాలని, ఆహార, నిత్యావసర వస్తువులపై జీఎస్టీ ఉపసంహరించాలి, పెట్రోల్, డీజిల్, కిరోసిన్, వంట గ్యాస్ పై కేంద్ర ఎస్ఐస్ సుంకాన్ని గణనీయంగా తగ్గించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి నన్నేసాబ్, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్స్, జిల్లా అధ్యక్షురాలు ఖైరీదేవ గంగు, మండల అధ్యక్షులు ప్రమీల, గంగా నర్సు, ప్రధాన కార్యదర్శి యమున, భాగ్య, జయంతి, స్వరూప, వసంత, చంద్రకళ, జ్యోతి, పారిశుద్ధ్య కార్మికులు కొండూరు గంగు, బోజమ్మ, సత్యమ్మ తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ భారత్ బంద్ సమ్మెల భాగంగా భీమ్గల్ మండల కేంద్రంలో అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, రైతు సంఘాలు, మున్సిపల్ కార్మికులు, అందరు కార్మికులు దేశవ్యాప్తంగా ఈ సమ్మె చేపట్టడం జరిగింది. ఈ సమ్మెల భాగంగా
భీమ్గల్ మండల కేంద్రంలో మానవహారం నిర్వహించడం జరిగింది. కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మికుల కొట్టగొట్టి కార్పొరేట్ శక్తుల గొజ్జలింపై పనిచేస్తూ ఉంది. నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు, అన్ని కార్మిక సంఘాలు ఈ సమ్మె చేపట్టడం జరిగింది. ఈ సమ్మెని దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికుల పక్షాన నిలబడి న్యాయం చేయాలని, కార్మిక చట్టాల సవరింపు 10,000 నుంచి 8,000 నుంచి 10,000 వేసినాడు, 8,000 వేసాను. మళ్ళీ 15,000 అయింది, 13,000 చిల్లర ఎత్తున్నారు. మాకు జీతం కరెక్ట్ ఎత్తలేరు. మళ్ళీ మాకు ఆదివారం చుట్టి లేదు. మధ్యాహ్నం 12 గంటల దాకా, 10 గంటల దాకా, 12 గంటల దాకా ఒక డ్యూటీ, మళ్ళీ 2 గంటల నుంచి 5 గంటల దాకా ఒక డ్యూటీ. గడ్డేళ్ళు తీసుడు అన్ని బాధ చేస్తున్నాం కానీ మాకు జీతాలు కరెక్ట్ లేవయ్యా. మాకు పిఎఫ్ ఎత్తలేరు. ఇప్పుడు ఎన్నో 2 ఏళ్ళు కోసినాయి, అవి వేయలేరు. మొన్న ఒక 8 నెలలు 9 నెలలు సంవత్సరం వేసిండు ఒక అయ్య. ముందట అయ్య అయితే 2 నెలల మీద 4 నెలలు వేయలేడు. బాగా బాధిస్తున్నారు మమ్మల్ని. జర ఏదన్నా వేసి మీరు ఏదన్నా మాకు అన్నీ. ఆదివారం అయితే చుట్టి లేదు, మాకు ఆదివారం ఖచ్చితంగా చుట్టి కావాలి. డబల్ బెడ్రూమ్ లేవునా, జానడంతా ఇల్లు అన్న లేదు ఇచ్చుడు మాకు. మేము ఇంకా పని చేస్తామమ్మా ఊరి మీద. అంగన్వాడీ టీచర్స్ మరియు ఆయాలు మా మున్సిపల్ అందరం చేపట్టినాము. మా బాధలు ఏంటంటే కనీస వేతనము 26,000 రూపాయలు కావాలని. ఆయన అప్పటికైనా కానీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకుంటలేదు. 26,000 జీతం కనీస వేతనం చేస్తలేదు. మరి ఈరోజు ఉన్న ధరలకు అనుగుణంగా ఎంతో బాధలు ఉన్నాయి కాబట్టి ఈ 13,600 జీతం సరిపోదు కాబట్టి మా యొక్క బాధలు అర్థం చేసుకొని కేంద్ర ప్రభుత్వము తప్పకుండా కార్మికులందరికీ కూడా 26,000 కనీస వేతనం చేయాలని. హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలన్నారు. అలాగే 3 వ్యక్తులు వాహనాలపై ప్రయాణించరాదని, మైనర్లకు వాహనాలు ఇవ్వరాదన్నారు. లైసెన్స్, వాహన పత్రాలు వెంట ఉంచుకోవాలని, నెంబర్ ప్లేట్ లేని వాహనాలను సీజ్ చేస్తామని భీమ్గల్ ఎస్ఐ హరిబాబు తెలిపారు. రోడ్డు భద్రోత్సవాల వారోత్సవాల సందర్భంగా స్థానిక ఎస్ఐ హరిబాబు ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ హరిబాబు మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపరాదని, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, ప్రతి ఒక్క వాహనదారుడు సరైన వాహన పత్రాలు, లైసెన్స్, ఇన్సూరెన్స్ వెంట ఉంచుకోవాలని సూచించారు. నంబర్ ప్లేట్ లేని వాహనాలు కనిపిస్తే వాటిని సీజ్ చేసి చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. గ్రామాలలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీస్ స్టేషన్ కి గాని డైల్ 100 కి గాని ఫోన్ చేసి తెలపాలన్నారు. పెట్రోలింగ్ లో భాగంగా వాహనాలకు జరిమానా విధించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ చిరంజీవిలో కానిస్టేబుల్ రాజశేఖర్, శ్రీనివాస్, బికియా సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలకు తెలియజేయనిది ఏమనగా రోడ్డు భద్రోత్సవాల వారోత్సవాల సందర్భంగా ప్రతిరోజు భీమ్గల్ పోలీస్ వారు ప్రజలకు అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. చాలామంది హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, ట్రిపుల్ రైడింగ్ చేస్తూ ప్రయాణించడము, అదేవిధంగా సెల్ ఫోన్ మాట్లాడుతూ ప్రయాణించడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించే వాహనాలు నడపాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మైనర్ వాళ్ళకి లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని మేము ఈ మీడియా ముందు ప్రజలకు తెలియజేస్తున్నాము. అందరూ ఖచ్చితంగా రోడ్డు నియమాలను పాటించాలి. జాప్యానికి తావు లేకుండా సకాలంలో ఛార్జ్ షీట్ దాఖలు చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో కలెక్టర్ సూచించారు. కేసుల దర్యాప్తు పురోగతిపై డివిజన్ల వారీగా సమీక్ష జరిపారు. ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసులో బాధితులకు సత్వర న్యాయం జరిగేందుకు వీలుగా కేసుల దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి నిర్ణీత గడువులోపు ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శుక్రవారం కలెక్టర్ అధ్యక్షతన జరిగిన ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అట్రాసిటీ కేసుల దర్యాప్తు పురోగతిపై నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ పోలీస్ డివిజన్ల వారీగా కలెక్టర్ సమీక్షించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై చేపట్టిన చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. బాధితులకు సత్వర న్యాయం జరిగేందుకు వీలుగా పకడ్బందీగా దర్యాప్తు జరిపి పూర్తి ఆధారాలను సేకరించి సకాలంలో న్యాయస్థానంలో ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలన్నారు. పోలీస్, రెవెన్యూ తదితర శాఖల అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. న్యాయపరమైన అంశాలతో ముడిపడి ఉన్న కేసులను ఎప్పటికప్పుడు లీగల్ ఒపీనియన్ తీసుకుని తదనుగుణంగా ముందుకెళ్లాలని హితవు పలికారు.
బాధితులకు ప్రభుత్వం తరపున అందించాల్సిన ఆర్థిక సహాయాన్ని సకాలంలో అందించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందన్నారు. పోలీస్ శాఖ ద్వారా అందించాల్సిన నివేదికలను సత్వరమే పంపించాలని, తద్వారా మిగతా వారికి కూడా ఎక్స్గ్రేషియా అందించే ఏర్పాటు చేస్తామని జిల్లా పోలీసు కార్యాలయ అధికారులు సూచించారు. నూతన జాతీయ విద్యా విధానం 2020 వెంటనే రద్దు చేయాలన్నారు. బోధన్ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మెలో భాగంగా నిరసన వ్యక్తం చేశారు. బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం పీడీఎస్ జిల్లా అధ్యక్షులు గౌతమ్ కుమార్ మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం 2020 తీసుకువచ్చి విద్యా ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, కాషాయీకరణ చేస్తుందని ధ్వజమెత్తారు. యూనివర్సిటీలకు స్వయం ప్రతిపత్తి లేకుండా ప్రభుత్వ అజమాయిషి చలాయించడం కోసం ప్రయత్నించడం సరైంది కాదన్నారు. చరిత్రను వక్రీకరిస్తూ చేస్తున్న ఎన్సీఈఆర్టీ సిలబస్ మార్పులను ఆపాలని వారు డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న స్కాలర్షిప్స్, ఫెలోషిప్స్లలో కోత విధించడం ఏమాత్రం సమంజసం కాదని వారు పేర్కొన్నారు. అలాగే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ కు సరిపడా నిధులు కేటాయించాలని మరియు కేంద్ర బడ్జెట్ లో 10% నిధులు విద్యారంగానికి కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే దేశానికి వెన్నెముకైన రైతులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన 3 నల్ల చట్టాలను వెనక్కి తీసుకుంటానని ఇచ్చిన మాటను మోదీ మాట నిలబెట్టుకోవాలని, రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించాలని మరియు కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రానున్న రోజుల్లో ప్రజా వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వామపక్ష విద్యార్థి సంఘం నాయకులు రాజన్న, అంజలి, సాయి కుమార్, మోసిన్, ఆకాష్, సాయినాథ్, ప్రకాష్లతో పాటు 20 మంది పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా నీలకంఠేశ్వర రథోత్సవం. ఉదయం నుండి ఆలయానికి బారులు తీరిన భక్తులు. నిజామాబాద్ కాంగ్రెస్ లో నయా జోష్. ఎమ్మెల్సీ సలహాదారునికి ఘన స్వాగతం. ఎన్నికల హామీగా భీమ్గల్ బస్సు డిపో ప్రారంభించి వదిలివేసిన నాయకులు. ఈవీఎంల ఫాస్ట్ లెవెల్ చెకింగ్ పూర్తి. రాజకీయ పార్టీల నాయకులతో మ్యాక్ పోలింగ్. రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్న కేంద్ర సర్కార్. వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.